డాక్టర్ గారు, చాలా కాలంగా మైగ్రెయిన్ తో బాధపడుతున్న వాళ్ళకి మెమరీ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదండి, మెమరీ లాస్ ఉండదు. అంటే పర్మనెంట్ మెమరీ లాస్ ఉండదు, కానీ టెంపరీ మెమరీ లాస్ ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా చాలా రేర్. టెంపరీ మెమరీ లాస్ అంటే ఏమిటి అంటే, మైగ్రేన్ ఉన్నప్పుడు లేదా మైగ్రేన్ వచ్చే ముందు కొన్ని గంటల ముందు జరిగిన ఈవెంట్స్ కానీ కొద్దిసేపు గుర్తు రాకపోవడం మాత్రమే జరుగుతుంది. అంతే తప్పితే పర్మనెంట్ మెమరీ లాస్ మాత్రం రాదు. అది కూడా ఎందుకు జరుగుతుంది అంటే, ఈ మైగ్రేన్ అటాక్ అప్పుడు బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యిద్ది. ప్లస్ బ్రెయిన్ లో ఉండే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో మనకి హ్యాపీగా ఉంచే కెమికల్స్, సెరోటోనిన్, డోపమైన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. దీని వలన ప్లస్ ఆ సివియర్ మైగ్రేన్ అటాక్స్ వలన ఆ టైంలో జరిగే కొన్ని ఈవెంట్స్, కాన్సన్ట్రేషన్ సరిగా చేయలేకపోవడము, సరిగా వినకపోవడం, ఇట్లా రకరకాల ఈవెంట్స్ ఏవైతే జరుగుతాయో వీటిని న్యూరలాజికల్ ఈవెంట్స్ అని అంటారు. ఈ రకరకాల ఈవెంట్స్ లో జరిగిన చాలా విషయాలు కానీ చేసినవి కానీ ఆ మైగ్రేన్ టైం అప్పుడు లేదా మైగ్రేన్ దాటిన కొన్ని గంటల వరకు సరిగా గుర్తు రాకపోవచ్చు. కానీ తర్వాత కొన్ని గంటల తర్వాత కానీ మాక్సిమం వన్ డే తర్వాత కానీ అవన్నీ మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఇది మెమరీ లాస్ కిందకు రాదు. ఇది చాలా 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 టెంపరీ మెమరీ లాస్ అంటారు. దీన్ని బ్రెయిన్ ఫాగ్ అని కూడా అంటారు, లేదా క్లౌడీ అని అంటారు. అంటే జస్ట్ మసగ్గా ఉన్నట్లు అనిపించడం అనమాట. వన్ డే తర్వాత మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది. ఇది చాలా టెంపరీయే కానీ పర్మనెంట్ మెమరీ లాస్ మాత్రం కాదు. థ్యాంక్ యూ సార్.